ఎస్ మళ్ళీ ఇంకొక మెలిక కనిపిస్తోంది మహాత్మా. రైట్ నౌ మనకు ఒక బ్రేకింగ్ వస్తుంది, కీలకమైన అప్డేట్ వస్తుంది. సో మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము రైట్ నౌ విజయ్ సపోర్ట్ అంతా తీసుకుని గవర్నర్ ఆఫీస్ కి బయలుదేరుతూ ఉన్నారని. కానీ ఇప్పుడు లోక్ భవన్ దాకా వచ్చి యూ టర్న్ తీసుకుని వెళ్ళిపోయిన విజయ్ అనే బ్రేకింగ్ వస్తోంది. ఎందుకలా జరుగుంటుంది? లోక్ భవన్ లోపలికి కూడా విజయ్ వెళ్లకుండా యూ టర్న్ తీసుకున్నారు అని చెప్పి మనకు అక్కడి నుంచి ఇన్ఫో వస్తోంది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాని సిచ్యువేషన్. ఏమయ్యి ఉంటుంది? మా ప్రతినిధి మురళితో మాట్లాడి మనం తెలుసుకుందాము. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. సో విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకి ఎలాంటి ఇబ్బంది లేదని మాట్లాడుకున్నాం. ఏంటి మురళి అక్కడ తమిళనాడు నుంచి వస్తున్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు విజయ్ బయలుదేరారా గవర్నర్ని కలవడానికి? వెనక్కి వచ్చేసారంటున్నారు మురళి. అంటే టీవీకే నుంచి మనకు దీనిపై క్లారిటీ రావడం లేదు. సో లోక్ భవన్కి అయితే పట్టినంబాకం నివాసం నుంచి బయలుదేరారు. అక్కడే కీలక నేతలతో సమావేశమైనప్పుడు సో ఈ అందరి మద్దతు లేఖలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. అయితే గవర్నర్ ఇచ్చినటువంటి టైంకి బయలుదేరినటువంటి టైంకి ఇంకా గ్యాప్ ఉంది. ఈలోపు వేరే నేతలు కూడా కలవాల్సి ఉందని, అందుకోసం తప్ప వేరే ఇంకేమీ లేదు. సో ఎలాంటి ఇబ్బంది లేదని టీవీకే నేతల నుంచి మనకు వస్తున్నటువంటి జస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ అసలు ఏం జరిగిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకు మధ్యలో నుంచే తిరిగి వెళ్ళిపోయారు? సో 6 గంటల లోపే గవర్నర్ని కలుస్తారని చెప్పారు. ఎందుకంటే 7 గంటలకి గవర్నర్ షెడ్యూల్, అంటే కేరళం వెళ్లాల్సి ఉంది. సో ఈ లోపే గవర్నర్తో భేటీ అనేది ముగిస్తే సో ఆయన ఇచ్చినటువంటి ఆ మద్దతు సంబంధించినటువంటి లేఖలకు సాటిస్ఫై అయితే సో ప్రభుత్వ అనుమతికి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని ఇస్తారని అందరూ కూడా భావించారు. కానీ విజయ్కి ఆ గవర్నర్ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ టైం కంటే గవర్నర్ రీషెడ్యూల్ అయ్యి ఇవాళ వెళ్లాల్సింది వాయిదా వేసుకుని సో అపాయింట్మెంట్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యి ఉండిన కారణంగానే సో రిటర్న్ వెళుతున్నారు. సో మళ్ళీ కాసేపట్లోనే లోక్ భవన్కి వస్తారని టీవీకే వర్గాల నుంచి మనకు జస్ట్ వచ్చినటువంటి గవర్నర్ 7 గంటలకి కేరళం వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ షెడ్యూల్ ఫిక్స్డ్ ఏనా? కేరళం వెళ్తున్నారా ఇవాళ గవర్నర్? దానికి సంబంధించి లోక్ భవన్ నుంచి మనకు క్లారిటీ రావాల్సింది. లోక్ భవన్ నుంచి సమాచారం కోసం మీడియా అంతా కూడా ప్రయత్నం చేస్తోంది. సో అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే అఫీషియల్గా ఏం జరిగింది అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది టీవీకే చెప్తున్నటువంటి వర్షన్. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది మాత్రం మనకు లోక్ భవన్ నుంచి రావాలి. లేదంటే టీవీకే నుంచి అఫీషియల్గా కీలకంగా నేతలు ఉన్నటువంటి ఆదవ్ అర్జున్ లాంటి వాళ్ళు, సో విజయ్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారి వైపు నుంచి మాత్రమే రావాలి. సో ముందుగా అయితే మనకు అఫీషియల్గా లోక్ భవన్